భారత క్రీడాభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ పై ఆశలు పెంచిన వినేష్ ఫోగట్ పై అనర్థ వేటు పడింది. ఓవర్ వెయిట్ కారణంగా ఫైనల్ బరిలో దిగకుండానే స్టార్ రెజ్లర్ పోరాటం ముగించింది. ఈ ఎపిసోడ్ ఒక్కసారిగా దుమారం రేపుతుంది. ఇదే అంశంపై ప్రధాని మోదీ కూడా ఆరా తీశారు. ఆమె వ్యవస్థతో కుస్తీ చేసింది. ముందు తరం కోసం విధానాలనే ప్రశ్నించింది. ఢిల్లీ గడ్డ మీద అవమానాలు ఎదుర్కొంది. అలాంటి వినేష్ ఫోగట్ కు ఇప్పుడు ప్యారిస్ గడ్డపైన కలిసి రాలేదు. ఫైనల్ చేరిన భారత్ రెజ్లర్ ను దురదృష్టం వెక్కిరించింది. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉందని ఆర్గనైజర్లు వేటు వేశారు. పతకం ఆశలు గల్లంతయ్యేలా చేశారు. దీంతో వినేష్ ఫోగట్ వట్టి చేతులతోనే స్వదేశం చేరబోతుంది. నిజానికి ప్యారిస్ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ భారీ అంచనాల మధ్య బరిలో దిగింది. 50 కిలోల విభాగంలో పోటీ పడింది. ఈవెంట్ ఆరంభం నుంచి ప్రత్యర్థులను ఓ పట్టు పట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ను కూడా ఓడించి ఔరా అనిపించింది. రెజ్లింగ్ లో ఫైనల్ కు దూసుకు వెళ్లిన తొలి భారత మహిళ రెజ్లర్ గాను హైలైట్ అయింది. గోల్డ్ మెడల్ ఖాయమనుకునేలా అంచనాలు పెంచేసింది. ఫైనల్ బౌట్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూసేలా చేసింది. కానీ అంతలోనే పిడుగులాంటి వార్త వచ్చింది. నిర్ణీత బరువు కంటే వినేష్ 100 గ్రాములు ఎక్కువగా ఉందని తేలింది. అంతే, అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. భారత్ ఖాతా నుంచి ఓ మెడల్ వెళ్లిపోయింది. ఒలింపిక్స్ లో మెడల్ సంగతి ఎలా ఉన్నా వినేష్ కొంతకాలంగా చేసిన పోరాటాన్ని క్రీడా ప్రపంచం గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే బౌట్ లో ప్రత్యర్థులనే కాదు, స్వదేశంలోనూ వినేష్ సవాళ్లను ఎదుర్కొంది. గతేడాది దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లింగ్ ఫెడరేషన్ నే ఢీకొట్టింది. కెరియర్ ను పణంగా పెట్టి మరీ వ్యవస్థతో యుద్ధం చేసింది. అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తోనే పోరాడింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా హింసిస్తున్నారని పెద్ద ఫైటే చేసింది. వరల్డ్ క్లాస్ రెజ్లర్లు సాక్షి మలిక్, బజరంగ్ పునియాతో కలిసి ఢిల్లీ వీధుల్లో గొంతెత్తింది. ఫెడరేషన్లోని చీడ పురుగులను బయటకు పంపాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది. ఆ సమయంలో ఆటకు దూరంగా ఉంది. ప్రాక్టీస్ ను పక్కన పెట్టేసింది. భావితరాలకు సరైన మార్గం చూపించాలనుకుంది. బెదిరింపులకు తలొగ్గలేదు. అంతు చూస్తామన్న వారి మాటలను కేర్ చేయలేదు. క్రీడలను అమ్మాయిలు కెరియర్ గా ఎంచుకోవాలంటే ముందుగా క్రీడా వ్యవస్థలు బాగుండాలని నమ్మింది. రోల్ మోడల్ గా నిలవాలనుకుంది. ఉద్యమం నుంచి బయటకు వచ్చాక రెజ్లింగ్ పైనే వినేష్ ఫోకస్ చేసింది. కానీ గాయాలు వేధించాయి. ఆసియా క్రీడలకు దూరమయ్యేలా చేశాయి. జాతీయ క్రీడల్లో 55 కిలోల విభాగంలో పోటీ పడి ఛాంపియన్ గా నిలిచింది. అయితే వినేష్ రెగ్యులర్ గా 53 కిలోల విభాగంలోనే పోటీ పడుతుంది. కానీ వినేష్ కు జూనియర్ అయిన అంతిమ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ ను కొట్టేసింది. దీంతో వెయిట్ కేటగిరీని వినేష్ మార్చుకుంది. 50 కిలోల విభాగానికి మారిపోయింది. 57 కిలోల విభాగానికి మారాలని వైద్యులు సూచించినా వెనక్కి తగ్గలేదు.
50 కిలోల కేటగిరీకి మారాక కూడా పవర్ చూపించింది. మెరుగైన ప్రదర్శనే చేసింది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫైర్స్ లో పంజా విసిరింది. ప్యారిస్ బెర్త్ను సొంతం చేసుకుంది. మూడోసారి విశ్వక్రీడల బరిలో దిగింది. కానీ మెడల్ అందినట్టే అంది దూరమైంది. స్వర్ణ చరిత్ర లిఖిస్తుందనుకున్న చోటే అనర్హత వేటు పడింది. దీంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు. విధి ఆడిన వింత నాటకంలో వినేష్ ఓడిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఒలింపిక్ అసోసియేషన్ రూల్స్ పైన దుమారం రేగుతుంది. సెమీస్ బౌట్ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే బరువు పెరగడం ఏంటనే వాదన వినిపిస్తుంది. ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయాన్ని ఐఓఏ సవాల్ చేసిందనే ప్రచారం జరుగుతుంది. వినేష్ ఫోగట్ ఎపిసోడ్ పై ప్రధాని మోదీ కూడా ఆరా తీశారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో మాట్లాడారు. ఫోగట్ అనర్హతపై నిరసన తెలపాలని సూచించారు. అదే సమయంలో వినేష్ ఫోగట్ పోరాటాన్ని కీర్తించారు. ప్రతి భారతీయుడికి స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. మళ్లీ బలంగా పుంజుకోవాలన్నారు. ప్యారిస్ లో అనర్హత వేటు పడటం తనను బాధిస్తుందన్నారు. ఇక వెయిట్ తగ్గటానికి వినేష్ ఫోగట్ రాత్రంతా కసరత్తులు చేసింది. స్కిప్పింగ్, జాగింగ్, సైక్లింగ్ తో కష్టపడింది. వర్కౌట్స్ తర్వాత 1.5 కిలోలు తగ్గింది. దీంతో డీహైడ్రేషన్ తో ఇబ్బంది పడింది. అలర్ట్ అయిన అధికారులు వినేష్ ను ఆసుపత్రికి తరలించారు. భారత రెజ్లర్లపై వేటు పడటంతో మరో ఫైనలిస్ట్ కు స్వర్ణ పతకం దక్కనుంది. సిల్వర్ మెడల్ ను ఎవరికి కేటాయించారు? సెమీస్ లో ఓడిన 2 రెజ్లర్లు కాంస్యం కోసం ఢీకొంటారు. భారత క్రీడాభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ పై ఆశలు పెంచిన వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఓవర్ వెయిట్ కారణంగా ఫైనల్ బరిలో దిగకుండానే స్టార్ రెజ్లర్ పోరాటం ముగించింది. ఈ ఎపిసోడ్ ఒక్కసారిగా దుమారం రేపుతుంది. ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ అనర్హతపై తండ్రి మహావీర్ సింగ్ ఫోగట్ స్పందించారు. ఈ వ్యవహారాన్ని రెజ్లర్స్ ఫెడరేషన్ సీరియస్ గా తీసుకోవాలని కోరారు. విజయానికి అడుగు దూరంలో ఉన్నప్పుడు అనర్హతకు గురవడం చాలా బాధగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫైనల్లో రెజ్లింగ్ లో ఆడేందుకు చొరవ తీసుకోవాలన్నారు. माँ बाप में मेरे को तो दुख है, लेकिन सारे हिंदुस्तान को इस चीज़ का बड़ा दुख है जिसने पूरी आस उम्मीद थी जो गोल्ड मेडल किया और वो नदी जा करके जो हो गया तो सारे देश को दुख है चीज़। ऐसा कोई रूल है जो 100 ग्राम वजन बढ़ने से? एक जो मेरे को पता लगा बजरंग योग संहिता से बात हुई थी तो 150 ग्राम वजन फालतू था, वो वजन नहीं आया ना, डिस्क्वालीफाई कर दी। कहीं ना कहीं आस है देखिए, वो तो जो फेडरेशन जो वहाँ के जो अध्यक्ष हैं वही फैसला करेंगे, जो वहाँ कुछ चिल्ला रहे हैं।
सिर्फ उनके हाथ में है सब।